చాలా బాధాకరమైన రోజు. మరి పల్నాడు జిల్లా నర్సాపేట ముఖద్వారంలో నర్సాపేట పట్టణంలో సొరకుపల్లి 2లో పనిచేస్తున్న గాడిపర్తి ఇర్ఫాన్ నైట్ వాచ్మెన్గా ఉంటాడు. మరి మొన్న నైట్ వాచ్మెన్గా ఉండి అక్కడ డ్యూటీలు చేస్తున్నప్పుడు 5వ వార్డు క్రిస్టియన్ పాలనలో ఉన్న ఖాదరు, అదేవిధంగా అతని తమ్ముడు కొడుకు వీళ్ళందరూ కూడా అతని మీద దాడి చేసి వ్యక్తిగత కక్షలతోటి, రాజకీయ కక్షలతోటి ఏదైతే ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం పార్టీకి పనిచేశారని కక్ష కట్టి మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మద్దతుతోటి ఇవాళ వీళ్ళందరూ కూడా మరి వీళ్ళ మీద దాడి చేసి ఇర్ఫాన్ని దారుణంగా చంపడం జరిగింది. గొడ్డలతోటి మెడ నరికి చంపడం జరిగింది. మరి ఇర్ఫాన్ కానీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు పార్టీకి అండగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి. అప్పటి నుంచి కూడా కక్ష కట్టి వాళ్ళ ఇంటి మీద దాడులు చేస్తూ ఉన్నారు. మరి ఎన్నో విధాల మరి శాంతి వాతావరణం కలగజేయాలని చెప్పి అందరూ కూడా నాయకులు ప్రయత్నం చేయడం జరిగింది. మరి చనిపోయిన ఇర్ఫాన్కి భార్య, 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళ కుటుంబం అంతా కూడా అనాథలు అయింది. కాబట్టి దీన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. ఎవరైతే దీని మీద ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో కిరాయి గుండాలు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి మరి కుటుంబానికి న్యాయం చేయమని నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారిని, నారా లోకేష్ బాబు గారిని వాళ్ళ కుటుంబం కోరుతూ ఉంది. ఎందుకంటే నర్సాపేట పట్టణంలో ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరి అండతోటి ఇబ్రహీం అనే అతన్ని బోరకట్లు కూడా చంపడం జరిగింది. అదేవిధంగా అలవాల్లో వెన్నా బాలకొడ్డి బాబాయ్ని మరి రివాల్వర్తో కూడా కాల్చి చంపడం జరిగింది. ఈ హత్యలన్నిటికీ కూడా కారణం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. మరి క్రిస్టియన్ పాలెం నివాసుడైన ఇర్ఫాన్ మీద ఈ హత్య జరిగింది. మరి దీనికి పూర్తి బాధ్యత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే తీసుకోవాలి. అదేవిధంగా ఖాదర్ అనే అతను కానీ వాళ్ళ తమ్ముడు కొడుకు వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు. ఈ హత్య కారణం వాళ్ళే ఇంతకుముందు కూడా దాడులు చేయడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కూడా దాడులు చేసేవాళ్ళు. వాటిని కూడా మేమందరం కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది ఆ రోజుల్లో. మరి ఇవాళ చూస్తే ఇటువంటి దారుణం జరిగింది. మరి అన్యాయంగా ఒక నిండు ప్రాణాన్ని దుర్మార్గాలు చేసి నరికేసిన పాపానికి మరి ఖాదర్ కానీ వాళ్ళ తమ్ముడు కొడుకు వీళ్ళందరూ కూడా దీనికి బాధ్యులు. ఎవరైతే దీనికి బాధ్యతలు వహించారో, ఎవరైతే దుర్మార్గాలు చేశారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మరి పోలీసు వారిని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఈ కుటుంబానికి న్యాయం చేయమని మరి స్థానిక ఎమ్మెల్యేగా నేను కోరుతూ ఉన్నాను.